నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. 10 రోజులుగా తీవ్ర ఉత్కంఠ కలిగిస్తూ రసవత్తరంగా సాగిన తమిళనాడు రాజకీయాలు తుది అంకానికి చేరాయి. గవర్నర్ విద్యాసాగర్ రావు ఆహ్వానంతో నేటి సాయంత్రం తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రాజకీయ సంక్షోభంపై తొలి నుంచి న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్న గవర్నర్ అత్యధిక ఎమ్మెల్యేల మద్దతున్న పళనిస్వామికే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు. కొత్త ముఖ్యమంత్రి 15 రోజుల్లోగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల జరిమానా విధించిన వేళ ఆమె స్థానంలో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఆమెకు వీరవిధేయుడైన పళనిస్వామిని ఎన్నుకున్నారు. ఏతావాత శశికళ జైలుకు వెళ్లినా ఆమె నమ్మిన బంటూ పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. మరోవైపు బల నిరూపణకు తమకు అవకాశం వస్తుందని గట్టిగా నమ్మిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కంగుతిన్నారు. ఎమ్మెల్యేల మద్దతు సాధించడంలో విఫలమైన పన్నీర్ ఏ ముఖ్యమంత్రి పదవి కోసం అయితే తిరుగుబాటు చేశారో అదంతా బొడిదలో పోసిన పన్నీరే అయింది. ఈ నేపథ్యంలో తమిళనాడు తాజా రాజకీయ పరిణామాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, రాజకీయ అంశాల విశ్లేషకులు; రావుల శ్రీధర్రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, రాజకీయ అంశాల విశ్లేషకులు; పతకమూరు దామోదర ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు; చలసాని నరేంద్ర గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు. శ్రీధర్రెడ్డి గారు, తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయడంతో 10 రోజుల పాటు కొనసాగిన రాజకీయ అనిశ్చితికి గవర్నర్ తెరదించారు. తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభాన్ని చక్కదిద్దడంలో గవర్నర్ పోషించిన కీలక పాత్రను ఎలా విశ్లేషించుకోవాలి? ఒక రకంగా గత 10 రోజుల నుంచి, అంటే జయలలిత గారు చనిపోయిన తర్వాత పన్నీర్ సెల్వం గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి రాజీనామా చేసినటువంటి మొదలుకొని ఇవాళ పళనిస్వామి గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు జరిగినటువంటి మొత్తం ఈ వ్యవహారంలో గవర్నర్ గారి యొక్క పాత్ర ఒక రకంగా చెప్పాలంటే ప్రశంసనీయమైనటువంటి పాత్ర అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా ఆ పార్టీలో తలెత్తినటువంటి అంతర్గత సంక్షోభము రాజకీయ సంక్షోభంగా పరిణామం చెందిన తర్వాత అది రాజ్యాంగ సంక్షోభం కాకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు గవర్నర్ గారు తీసుకున్నారు. అక్కడ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు, క్యాబినెట్ కూడా ఫోర్స్లో ఉంది. అదే సమయంలో అనేక రకాల ఒత్తిళ్లు వచ్చాయి. ఒకవైపు శశికళ గారు ఆమెను ముఖ్యమంత్రి చేయమని చెప్పి రిసార్ట్ రాజకీయం నడిపి నా దగ్గర 129 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి డిమాండ్ చేయటము, రకరకాల ఒత్తిళ్లు ప్రయోగం చేయటము, ఇవన్నీ చేశారు. మరొక వైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏమో నన్ను ఒత్తిడితోటి రాజీనామా చేయించారు కాబట్టి మరొకసారి నాకు బల నిరూపణకు అవకాశం ఏమని చెప్పారు. అదే సమయంలో ఎవరైతే శశికళ గారు ముఖ్యమంత్రి పదవిని క్లెయిమ్ చేస్తూ ఉన్నారో ఆమెపై వారం లోపులోనే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేటువంటి పరిస్థితి, గతంలోనే 4 ఏళ్ల శిక్ష చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇన్నింటి మధ్యలో ఒక రాజ్యాంగపరమైనటువంటి వివాదాలు వచ్చేటువంటి ఆస్కారం లేకుండా, విమర్శలకు తావు లేకుండా చాలా జాగ్రత్తగా అన్ని వర్గాలకు కూడా ఇవాళ ఏమనిపించిందంటే ఇది సరైన పద్ధతి, ఇది భవిష్యత్తులో ఏదైనటువంటి సంక్షోభం, ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం తలెత్తినప్పుడు ఎంత పారదర్శకతతోటి, ఎంత మెచ్యూరిటీతోటి, వారికి ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రజాస్వామ్య అనుభవంతో ఏ విధంగా రాజ్యాంగం క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తిగా గవర్నర్గా విద్యాసాగర్ రావు గారు చూపించినటువంటి పరిణితి రాబోయే రోజుల్లో ఇటువంటి విచిత్ర సందర్భాలు తలెత్తినప్పుడు మిగతా వాళ్ళకు కూడా మార్గదర్శకం పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా చాలామంది చెప్పారు భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచనతోటి పలానా పన్నీర్ సెల్వంనే గద్దెనెక్కించాలా, ఆయన్నే ముఖ్యమంత్రిని పెట్టి తమిళనాడులో ఆట ఆడిపించాలని చెప్పి గవర్నర్ నడిపిస్తున్నారని కొంతమంది, లేదు కావాలని తాత్సారం చేస్తున్నారని కొంతమంది, రకరకాల విమర్శలు చేసినా కానీ చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా విమర్శలకు ఆస్కారం లేకుండా ఇవాళ రాజ్యాంగబద్ధంగా మనం చూసాం. ఒకవేళ తొందరపడి ఉంటే శశికళ గారికి ఒకవేళ ముఖ్యమంత్రి పీఠాన్ని అందించే ప్రయత్నం ఆ రోజు ఉండుంటే ఆ లేఖ ప్రకారము ఇవాళ వారు జైల్లోకి పోయి ఉంటే వెంబడే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చేది. అప్పుడు మరో సంక్షోభం తలెత్తేది కదా. అదే ఆ రోజు విమర్శ చేసిన ఆనోళ్లే మళ్ళీ గవర్నర్ తొందరపాటు ప్రదర్శించారు అని చెప్పే అవకాశం ఉండేది. ఇవాళ ఎన్ని విమర్శలు చేసినా కానీ ఇవాళ పళనిస్వామి గారు నా దగ్గర మెజారిటీ ఉందని చెప్పినప్పుడు ఆ యొక్క లేఖను అనుసరించి రాజ్యాంగంలో ఉన్నటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి శాసనసభాపక్ష నాయకుడు ఆయన ఎన్నుకున్నారు కాబట్టి ఏడీఎంకే శాసనసభ్యులు అందరూ కలిసి అటువైపు ఇవాళ అవకాశం ఇచ్చారు. మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. అంటే బేసిక్గా గవర్నర్ గారి యొక్క రాజ్యాంగ విధి ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడ సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటము, రాజ్యాంగ విలువలు ఎక్కడ కూడా మంటగలిసిపోయేటువంటి పరిస్థితి ఉండకపోవడము, మిగతా అన్ని వ్యవస్థలు దెబ్బతినకుండా సురక్షితంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దగ్గర నుంచి
ఇవాళ పూర్తి స్థాయి ముఖ్యమంత్రికి అధికారాన్ని కట్టబెట్టడంలో ఒక పూర్తి స్థాయి రాజ్యాంగ పరిణితిని, రాజ్యాంగ విలువలను పరిరక్షించడంలో గవర్నర్ గారు పూర్తి స్థాయిలో కృతకృత్యులయ్యారు. కాబట్టి ఇదొక మంచి పరిణామంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. విజయ్ కుమార్ గారు, అసెంబ్లీలో బల నిరూపణకు తనకే అవకాశం ఇస్తారని పన్నీర్సెల్వం భావించారు, కానీ అలా జరగలేదు. మరి ఈ పరిస్థితుల్లో అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో పన్నీర్సెల్వం ఎక్కడ విఫలమయ్యారు? అన్నాడీఎంకేకున్న 131 మంది శాసనసభ్యులు ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి పీఠానికి అర్హులే, దాంట్లో సందేహం లేదు. ఇక్కడ మనం పన్నీర్సెల్వంకి వస్తే బాగుంటుంది ఇన్ని రోజులు మన ప్రసార మాధ్యమాల్లో కానీ మామూలు సోషల్ మీడియాలో ఎందుకు నడిచింది అంటే, గవర్నరు శశికళ అండ్ పన్నీర్సెల్వం మాకివ్వు అంటే మాకివ్వు అని వచ్చినప్పుడు గవర్నరు డెసిషన్ తీసుకునే సమయంలో కేవలం సంఖ్యను మాత్రమే బేస్ చేసుకోరు. సంఖ్యనే బేస్ చేసుకోమంటే దానికి గవర్నర్ అక్కర్లేదు. అక్కడ మామూలు గ్రూప్ 1 ఆఫీసుని పెట్టినా కూడా అక్కడ సరిపోతుంది. ఇంతమంది ఉన్నారు, నీకు 50 మంది, నీకు 70 మంది చూసుకొని. గవర్నర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి నాకు ఇంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇస్తున్నారు అన్నప్పుడు ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి అసలు ఇంతకుముందు రాజకీయాల్లో ఉన్నారా, ఇంతకుముందు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేస్తారు, ఇవన్నీ చూసుకున్న తర్వాత శశికళ యొక్క హిస్టరీ అంతా చూసినప్పుడు గవర్నరు బహుశా నిరాకరించడం జరిగింది. కానీ ఇక్కడ పాయింట్ ఏమంటే, శశికళకు నిరాకరించారు కాబట్టి దాని పన్నీర్సెల్వంకి ఇవ్వాలి అన్నది ఇక్కడ పాయింటే కాదు. అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటూ వచ్చాం, ఎందుకంటే వాళ్ళిద్దరే స్టే క్లెయిమ్ చేశారు కాబట్టి. సో శశికళ అనే పోర్షన్ అనే పాత్ర రంగంలో నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత అన్నాడీఎంకేలో ఉన్న ఎవరైనా సరే దీనికే అర్హులే. సో అన్నాడీఎంకేలో ఉండే మొత్తం శాసనసభ్యుల్ని, అంటే దాని మెజార్టీ శాసనసభ్యుల్ని తన వైపు తిప్పుకోవాలి వాళ్ళు ఎవరు అన్నప్పుడు దాన్ని పళనిస్వామి వచ్చాడు. అతనికి ఒకవేళ శశికళ సపోర్ట్ ఇవ్వచ్చు లేదో అన్న విషయం వేరే. కానీ పళనిస్వామి బై హిమ్సెల్ఫ్ ముఖ్యమంత్రి పీఠానికి అర్హుడు అని గవర్నర్ భావించారు. సో అట్ ది సేమ్ టైం పన్నీర్సెల్వం కావాల్సిన 127-28 శాసనసభ్యుల మద్దతు అయితే పొందలేకపోయారు. గవర్నర్ గారు పరిణితితో ఆలోచించి ఈ ఒక వారం 10 రోజులు ఆలస్యం అయినా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని అన్నాడీఎంకేలో నిజమైన నాయకుడు ఎవరు, ఈ ముఖ్యమంత్రి పీఠం వాళ్ళకి అప్పగిస్తే రాష్ట్రం స్టేబుల్గా ఉంటుంది, ఆ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించనున్న వ్యక్తి తగిన వారా కాదా అని డెసిషన్ తీసుకోవడంలో ఆలస్యం జరిగింది. అది శశికళకు సంబంధించిన ఇష్యూ కావచ్చు. ఎందుకని పన్నీర్సెల్వంకి ఇవ్వాలా లేదా, ఇప్పుడు యుద్ధంలో చాలామంది ట్రై చేస్తుంటారు ప్రతి ఒక్కరు. సో కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు, కొంతమంది కొంతకాలం తర్వాత మళ్ళా ఆమె గెలుస్తారు. సో ఇప్పుడు ఉన్న అన్నాడీఎంకే శాసనసభ్యులు మెజార్టీ వాళ్ళు ఇతని పక్క రాలేదు అనేది వాస్తవం. సో వాస్తవాన్ని పన్నీర్సెల్వం గమనించాలి, రాష్ట్ర ప్రజలు గమనించాలి. సో ఈ దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే తమిళనాడులో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉందా లేదా అని. అది పన్నీర్సెల్వం ఇచ్చినా సంతోషమే, సెంగోటిని ఇచ్చినా సంతోషమే, ఇంకోటి ఇచ్చినా సంతోషమే. ఇప్పుడు వాళ్ళందరి యొక్క తరఫున ఇతను పళనిస్వామి అయితే కరెక్ట్గా ఇతను గమనం భావించ జరిగింది. దామోదర్ ప్రసాద్ గారు, అసెంబ్లీలో బల నిరూపణకు గవర్నర్ ముఖ్యమంత్రికి 15 రోజులు గడువు ఇచ్చారు. మరి 124 మంది సభ్యులటువంటి మద్దతు తనకున్నటువంటి చెబుతున్నటువంటి పళనిస్వామికి ఇంత సమయం కేటాయించడంలోని ఆంతర్యం ఏంటి? దీని పూర్వపరాలను ఏ విధంగా చూడాలి? 10 రోజుల సంక్షోభాన్ని మనం గమనిస్తే ఇప్పుడు తాత్కాలికంగా వీగిపోయి పన్నీర్సెల్వానికి వీళ్ళందరినీ ఒక కట్టుకొని ఒక గోల్డెన్ బీచ్ రిసార్ట్లో వాళ్ళు ఒక కట్టడిగా ఉంచి శశికళ వర్గం తాత్కాలికంగా విజయం సాధించింది. అయితే అంతర్గత వైరుధ్యాలు తమిళనాడు యొక్క సామాజిక స్వరూపాన్ని కనుక మనం గమనిస్తే అన్నాడీఎంకే శాసనసభ్యుల్లో ఎక్కువ మంది దళితులు ఎక్కువ మంది ఉన్నారు. 31 మంది శాసనసభ్యులు దళితులు ఉన్నారు. అయినా వాళ్ళకి తగినటువంటి ప్రాతినిధ్యం లేదు. కేవలం ముగ్గురు మంత్రులు మాత్రమే అవకాశం ఇచ్చారు. అదే ఈ దేవర వర్గానికి చెందినటువంటి వాళ్ళు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వాళ్ళు 9 మంది మంత్రులు అయిపోయినారు. అంటే అన్నాడీఎంకే ప్రభుత్వం పైన వివిధ శాఖల్లోనూ ఇతర విభాగాలను రాజకీయ పాలనా వ్యవహారాల్లో వాళ్ళ పట్టు అంతగా బిగిసింది. గత జయలలిత కాలంలో కావచ్చు, ఆ తదనంతర కాలంలో కావచ్చు. అదేవిధంగా గవర్నర్లు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వాళ్ళకి ఇచ్చింది ఒక 5 1 ఇయర్లో ఒక 19 మంది ఉన్నారు. వాళ్ళకు 5 స్థానాలు ఇచ్చారు. వీళ్ళు కాకుండా ఇంక ఇతర సామాజిక వర్గాలు 31 మంది నాడార్లు, నాయుడులు, ఉడయార్లు, ఇట్లా అనేక మంది ముదలియార్లకు 5 ఇట్లా వీళ్ళందరూ కలిసినా కూడా 35% లేదు. అందువల్ల ప్రధానంగా చూస్తే దళితులు మెజారిటీ అయినప్పటికీ కూడా శాసనసభ్యులు వాళ్ళని దళితులుగానే ఉండి ఈ 2 వారాల్లో మళ్ళీ ఏమైనా పునరాలోచన అంటే వీళ్ళు బయటకు వచ్చి ఆ ఎమ్మెల్యేల్లో స్వతంత్రంగా ఆలోచించి మళ్ళీ ఏమైనా పునరాలోచన వచ్చి బలపరిశ్రమయానికి ఒక రాజకీయ సమీకరణలో మార్పు వచ్చి పన్నీర్సెల్వానికి మద్దతు వస్తుందా,
లేదా ఇప్పుడున్న పళనిస్వామి పైన కొంత అతని కంటే సీనియర్లు ఉన్న వాళ్ళు కొందరు, లేదా ఇతనేమిటి మాకు చేయడం అనేటువంటి అంతర్గత వైరుధ్యాలు విభేదాల వల్ల ఏమైనా కొంతమంది దూరం అయితే ఈ ప్రభుత్వం మనం కూడా సాగించడం కష్టమవుతుంది. అందువల్ల కానీ ఇప్పుడు ఆ అంశాన్ని గమనించే ఈమె చాకచక్యంగా శశికళ జైలుకు వెళ్తూ పన్నీర్సెల్వం పైన వేటు వేసింది, బహిష్కరణ వేటు వేసింది, పళనిస్వామిని ముందుకు తీసింది. గవర్నర్లు సంతృప్తి 25 మంది వాళ్ళు బలమైన వర్గము, అందులో సెంగొట్టియాన్ని ముందుగానే తనకు అనుకూలంగా మార్చుకుంది. అది కాకుండా జిల్లాల్లో ఒక జిల్లా కార్యదర్శులు కానీ మిగతా వాళ్ళని కానీ కూడా పదవుల్లో తనకు అనుకూల వర్గాన్ని నియమించి తర్వాత ఆ ప్రాతిపదికపైనే తాను తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కాగలిగింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అయిన వెంటనే కొద్ది రోజుల్లోనే మళ్ళా ముఖ్యమంత్రికి పదవికి ఊహాత్మకంగా పదవులు కలిపి ఆ తమిళనాడు పీఠాన్ని కైవసం చేసుకునే బలమైన ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాన్ని మన చెన్నమనేని విద్యాసాగర్ విజ్ఞప్తిని వ్యవహరించి, ఎందుకంటే ఒక వారం రోజుల్లో తీర్పు రానున్న నేపథ్యంలో 2-3 రోజుల్లో ఆయన అపఖ్యాతి పలే అవకాశం ఉంది. ఒక కళంకిత ఒక వ్యక్తికి అన్ని అంశాలు బేరీజు వేసి ముఖ్యమంత్రి అంటే ఒకటే కాదు, రాజ్యాంగ విలువలను కూడా పరిరక్షిస్తూ పరిపాలన సాగించి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పరిపాలన అందించేటువంటి సమర్థత కలిగిన నేతను ముఖ్యమంత్రి నియమించిన బాధ్యత రాజ్యాంగ బాధ్యత ఉంది. కాబట్టి గవర్నరు అంతవరకు సముచితంగా వ్యవహరించారు. నరేంద్ర గారు, పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో తమిళనాడులో చోటు చేసుకున్నటువంటి రాజకీయ అనిస్థితి తెరపడినట్టుగా భావించవచ్చా? ముఖ్యంగా బల నిరూపణకు సంబంధించి 15 రోజులు గడువు ఇంకా ఉండటంతో ఈలోగా ఏమైనా నాటకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందా? ఈ రాజకీయ అనిశ్చిత అనేది తమిళనాడులో కేవలం గత వారం మాత్రం వచ్చింది కాదు. ఎప్పుడైతే జయలలిత మృతి చెందిందో ఆ రోజు నుంచే ఒక రాజకీయ అనిశ్చితికి పూర్వరంగం సిద్ధమైంది. ఇప్పటివరకు తమిళ రాజకీయాలన్నీ కూడా 2 ద్రావిడ పార్టీల మధ్య ప్రధానంగా కేంద్రీకృతమవుతూ మిగతా పార్టీలన్నీ వాటి చుట్టూ చేరటం జరుగుతుంది. ఇవాళ ఏఐడిఎంకేలో జయలలిత పోయిన తర్వాత ప్రజల్లో ఆ విధంగా ఆకర్షణ కలిగినటువంటి ప్రజల్ని ఓట్లు సంపాదించేటువంటి నాయకత్వం ఎవరు లేరు. అదేవిధంగా మరొక ప్రతిపక్షమైన డిఎంకేలో కరుణానిధి అనారోగ్యం పాల్గొవటం, స్టాలిన్కి వారసత్వంగా వచ్చినా కూడా ఆయన అన్న వ్యతిరేకంగా ఆల్రెడీ ఉండటంతో ఇదివరకు అంత బలంగా ద్రావిడ రాజకీయాలు తమిళనాడులో ఉండగలవా, కొనసాగలవా అనేది సందేహం ఏర్పడింది. జయలలిత మరణించిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు అభద్రత బాగుంది, ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి అది ఒకటే వాళ్ళ ఏఐడిఎంకేని కలిసి ఉంచడానికి ఒక అంశం అవుతుంది. అది లేని పక్షంలో వాళ్ళెవరు కూడా వీళ్ళని ఈ ప్రభుత్వం కొనసాగించాలని కానీ దీని ప్రభుత్వాన్ని పడగొట్టి ఆ దేశంలో మళ్ళీ ఎన్నికలకి సిద్ధంగా ఉన్నామని ఆల్రెడీ డిఎంకే నేత స్టాలిన్ ప్రకటించాడు. ఇవాళ వీళ్ళు కేవలం తమకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో విధంగా ప్రభుత్వాన్ని గడపడం కోసం కొనసాగిస్తున్నారు. అయితే ఈ రాజకీయంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి మద్దతు లేకుండా ఎంతకాలం ప్రభుత్వం కొనసాగుతుంది, ఎంతకాలం వీళ్ళు పరిపాలన చేయగలరు, ఎంతకాలం కలిసి ఉండగలరు? వీళ్ళందరినీ కల్పించే నాయకులు లేరు. కనీసం శశికళ బయట ఉన్నా కూడా భయంతోనో భక్తితోనో కొంతకాలం కట్టడి చేసి ఉండొచ్చు. రిమోట్ కంట్రోల్లో ఎంత ఎక్కువగా అధికారులు ఉన్న వాళ్ళని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయడం అంత ఇదిగా సాధ్యం కాదు అది. కాబట్టి వాళ్ళ తమిళనాడులో రాబోయే 1-2 సంవత్సరాల్లో తీవ్రమైనటువంటి రాజకీయ అనిశ్చిత ఏర్పడి అనేకమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. శ్రీధర్ గారు, తమిళనాడులో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, అందరూ కూడా ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు డిఎంకే నేత స్టాలిన్ పిలుపునిచ్చారు. మరి ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని నిశ్చితంగా గమనిస్తున్న స్టాలిన్ వ్యాఖ్యల్ని ఏ కోణంలో చూడాలి? స్టాలిన్ ఆ పార్టీ యొక్క శాసనసభ పక్ష నాయకుడిగా, లేకపోతే నేను కరుణానిధి వారసుడిగా అంత ఈజీగా అటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అనుకోవడానికి లేదు. జయలలిత గారు లేరు, లేకపోతే చిన్నమ్మ అని చెప్పుకున్నటువంటి శశికళ గారు 4 ఏళ్ళు జైల్లో ఉండాలా, అంటే 3.5 ఏళ్ళు ఇంక ఉండాలా, తర్వాత 10 years వరకు ఆమెకి పోటీ చేసేటువంటి అవకాశం లేదు. ఇంతకుముందు మన దామోదర్ ప్రసాద్ గారు చెప్పినట్లు ఆల్రెడీ కొంత అసంతృప్తి, అంటే రకరకాల తేవర్లని, గౌండర్లని, వన్యార్లు, మొదలయార్లు, వాళ్ళ యొక్క దాంట్లో మళ్ళీ దళితులు కొంతమంది, వీళ్ళకు సరైన ప్రాతినిధ్యం లేదు. కానీ జయలలిత గారి యొక్క పేరు మీదనో మరొక దాని మీదనో లేదా డిఎంకేకి ఉన్నటువంటి వాళ్ళ మీద వ్యతిరేకత, సహజమైన వ్యతిరేకతతో వీళ్ళంతా కలిసి ఉండడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా ఎన్నడూ లేని విధంగా మన పన్నీర్సెల్వం రూపంలో పార్టీలో ఒక అంతర్గతమైనటువంటి వ్యతిరేక గలం రావటము, ఆయన వైపు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు పోవడము, గవర్నర్ గారు ఈ యొక్క పరిణామాలు చూసి కొంత సమయం తీసుకొని మరి నిర్ణయం ప్రకటించడము. ఇవాళ వచ్చినటువంటి పళనిస్వామి 2-3 పేర్లు వచ్చాయి. ఫస్ట్ సెంగొట్టాయ్ అని పేరు వచ్చింది. సెంగొట్టాయ్ తర్వాత నాకు మన దేశం మధ్యలో తమిదురై పేరు కొన్ని రోజులు వచ్చింది. మధ్యలో ఇంకెవరో వేలుమని ఒక ఆయన పేరు వచ్చింది. చివరగా అనూహ్యంగా ఈయన పేరు వచ్చింది. మధ్యలో మళ్ళీ
ఆమె మేనలుడిని దీపక్ని పెడతారని చెప్పేసి కొన్నిసార్లు రకరకాల ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే పార్టీలో అంటే ఆ గ్రూప్లో కూడా శశికళ గారికి మెజారిటీ కనబడుతున్నట్టు కనబడినా దాంట్లో కూడా ఏకాభిప్రాయం లేనటువంటి ఒక సందర్భం లేకపోతే అటువంటి పరిస్థితి తెలియకనే తెలుస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇవాళ కాకపోయినా పళనిస్వామి ముఖ్యమంత్రి అయినా కానీ అధికారం కోసం ఇప్పుడు కొన్ని రోజులు వాళ్ళు కలిసి ఉన్నా కానీ వారు లేని నేపథ్యంలో వీళ్ళెవరు కూడా అటు జయలలిత గారు లేరు, ఇప్పుడు శశికళ భయానికో భక్తికో వారు అన్నట్లు ఆమె నడిపించే పరిస్థితి ఆమె కూడా లేకపోవడం మూలాన వీరికి ఒక సరైనటువంటి సమర్థవంతుడు నాయకుడు లేడు. కాబట్టి ఏదో రోజు చీలికొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రాజకీయంగా డిఎంకే పని ఉంటుంది, అన్నా డిఎంకే దెబ్బతీయడమే వాళ్ళ పనిగా ఉంటుంది. వాళ్ళకి ఒక 89 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఓ 30 మంది ఇటువైపు వచ్చినా కానీ గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు గవర్నమెంట్ క్లెయిమ్ చేయకపోయినా ఒక విచిత్రమైన పరిస్థితులలో ప్రభుత్వమే లేని పరిస్థితి వస్తే, అన్నా డిఎంకే పూర్తి స్థాయిలో కనుమరుగే పరిస్థితి వస్తే ఎలక్షన్స్ రాకుండా మరొక అవకాశం ఉండే పరిస్థితి కాదు. ఎందుకంటే ఇంకా 4.5 years సమయం ఉంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాజకీయంగా ఏమాత్రం అవకాశం వచ్చినా వాళ్ళ యొక్క శ్రేణుల్లో ఆ వేడి పుట్టించడం కోసం, ఆ ఉత్సాహాన్ని బలీయంగా ఉత్తేజంగా ఉంచుకోవడం కోసం, సజీవంగా ఉంచుకోవడం కోసం, అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ యొక్క పార్టీలో కూడా వాళ్ళ కుటుంబంలో అంతర్గతమైనటువంటి కొన్ని కలహాలు ఉన్నాయి. కనిమల్లిగా ఒకవైపు, తర్వాత ఆయన పేరంటే అలగిరి ఒకవైపు. కానీ నేనే ప్రథమంగా ఉన్నాను, నేనే ఈ యొక్క రాజకీయ అవకాశాన్ని ఉన్నా, వచ్చినా అందిపుచ్చుకునే స్థాయిలో నేనే ఉన్నాను, నేనే డిఎంకేకి తదుపరి పూర్తి స్థాయి నాయకుడిని అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ చెప్పిన దానికంటే ఇంకా బలంగా శ్రేణులకు చెప్పడం అనేది ఒకటి ఉద్దేశంగా కనబడుతోంది. కాబట్టి రాజకీయ కోణంలో దీన్ని పూర్తి స్థాయిగా వస్తే అవకాశాన్ని అందిపుచ్చుకుంటాము, ఎటువంటి ఛాన్స్ కూడా జారవించుకోవడం సిద్ధంగా లేవని చెప్పడము, శ్రేణులను సమాయత్తం చేసుకోవడము, వాళ్ళకి నేనే నాయకుడిని తదుపరి ఎటువంటి దీంట్లో ఎక్కడ కూడా సందిగ్ధత లేదు డిఎంకేకి సంబంధించి చెప్పుకోవడం కూడా ఒక అంశంగా పోయాను. విజయ్ కుమార్ గారు, అన్నాడీఎంకే పార్టీని శశికళ వర్గం చేతుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోకి వెళ్ళనని పన్నీర్ సెల్వం చెబుతున్నారు. మరోవైపు చూసినట్లయితే ఆయనకి సీఎం పదవి దక్కలేదు, పార్టీ సభ్యత్వం కూడా మరోవైపు రద్దయింది. ఈ పరిస్థితుల్లో పన్నీర్ సెల్వం రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? పన్నీర్ సెల్వం వాజ్ వేజింగ్ ఎ లూజింగ్ బ్యాటిల్ ఆల్వేస్. ఖచ్చితంగా ఆయనకి అంత పూర్తి స్థాయి శక్తి ఉందని ఆయనకు చెప్పుకోలేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే శశికళ ఈరోజు ఇంత ధైర్యంగా మొత్తం రాజకీయ దీన్నంతా తన గుప్పిట్లో పెట్టుకోగలిగింది అంటే ఖచ్చితంగా ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి దానికి తగ్గ ప్లానింగ్ అనేది జరుగుతూనే వచ్చింది. సో ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేటప్పటి నుంచి ఖచ్చితంగా తన వర్గం వారికి ఇచ్చుకోవడము, తన మాట ఎవరైతే వింటారో వాళ్ళని తెచ్చుకోవడం, ఇవంతా ఫస్ట్ నుంచే జరిగింది. సో జరిగిన దాన్ని బట్టి ఈరోజు పార్టీని కొంతవరకు ఆ ఎమ్మెల్యేలే తన గుప్పిట్లో ఉంచుకోలేదు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఇంకొక మూడు సంవత్సరాలు కనీసం జైల్లో ఉండే నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒకరు వచ్చారు, అతను నేమ్సేక్ ముఖ్యమంత్రి, ఎవరో ప్రత్యేక ముఖ్యమంత్రి వచ్చారు. కానీ ఎక్కడా లేని, ఎప్పుడు వాళ్ళ యొక్క పార్టీ చరిత్రలో లేనట్టుగా పార్టీకి డిప్యూటీ ప్రధాన కార్యదర్శిని తన అక్క కొడుకుని పెట్టేసిపోయింది. ఇప్పుడు స్ట్రగుల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంటే కొత్త ముఖ్యమంత్రికి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎందుకంటే అతను 3.5 సంవత్సరాల తర్వాత శశికళ వచ్చే టైంకి పార్టీని పూర్తి స్థాయి గుప్పిట్లో తెచ్చుకొని ఆమెకు అందివ్వాలని అనుకుంటాడు. సో అతను చేతిలోకి తీసుకుంటున్నప్పుడు ఈ ముఖ్యమంత్రి, మంత్రులు ప్లస్ ఈ పన్నీర్ సెల్వం వర్గం వాళ్ళు వీళ్ళంతా ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తారు. ఈ మధ్యలో స్ట్రగుల్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఈ స్ట్రగుల్ వల్ల ఈ గవర్నమెంట్ ఉంటుందా, లేకపోతే సంవత్సరంలో పడిపోతుందా, లేకపోతే కొంతమంది ఇప్పుడు 127 మంది ఈయన మద్దతు ఇస్తే అందరూ ఈ మద్దతును 3 సంవత్సరాల పాటు కంటిన్యూ చేస్తారా? చేసేసి మధ్యలో ఒక చీలిక వర్గం వచ్చి ఒక 30-40 బయటకు వస్తే మళ్ళా దాన్ని ఏమన్నా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కాకపోతారా? సో గుర్రం ఎగరావచ్చు అన్నట్టు ఖచ్చితంగా ఆల్ ఈజ్ నాట్ అండ్ ఎండ్ ఫర్ పన్నీర్ సెల్వం. ఎందుకంటే ఇదంతా ఒక చెస్ దీనిలో 4 ముళ్ళేసిపోయారు. ఆమె పోతూ దాన్ని ఏమన్నా దినకరని ఒక చిన్న దాన్ని ముడేసిపోయింది. ఆ యొక్క ముడి ఉంటుందా, అది లూజ్ ముడా, టైట్గా ఉంటుందా అన్నది తెలియదు. సో ఈ దీంట్లో దినకరాన్ని ఎంతవరకు పార్టీ మీద తన పట్టుని నిలుపుకోగలడు, అసలు అతనికి పట్టు ఉందా, అతని మాట ఈ పార్టీ వింటారా? ఇదంతా కాకుండా మామూలు ప్రజానీకం ఈ అన్నాడీఎంకేలో వచ్చిన ఈ దీన్ని అంతటినీ ఎట్ట చూస్తున్నారు. సో ఒకరోజు కాకపోయినా 2 రోజుల కన్నా కూడా దాన్ని ఏమంటారు ప్రజల్లో ఆ యొక్క పార్టీ పట్ల, ఎందుకంటే అధికార పార్టీ. సో ఖచ్చితంగా ఏదో చిన్న ఇష్యూలు జరుగుతూనే ఉంటాయి. ఒకసారి ఇట్లా ఇంత లూజ్ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడో చిన్న పొరపాటు జరిగితే అది బ్లో అయిపోవడం ఖాయం. ప్రసాద్ గారు, తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి బాధ్యతలు స్వీకరించడంతో మరి తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ సంక్షోభం పూర్తిగా తొలగినట్టుగా భావించవచ్చా, లేకపోతే భవిష్యత్తులో మరిన్ని రాజకీయ పరిణామాలు, మరిన్ని నాటకీయమైన మలుపులు రాష్ట్రంలో చోటు చేసుకునే అవకాశం ఉందా? సుప్రీంకోర్టు తీర్పు రావడము, వీళ్ళు అవినీతి పరులుగా, కళంకితులుగా, దోషులుగా తేలడము, వాళ్ళు జైలులో ఇప్పుడు ఖైదీలుగా ఉండడము,
ఆ ఘట్టం ముగుస్తున్నప్పుడు శశికళ అక్కడ కూడా ఊరినే పోలేదు. తన కుటుంబం పట్టుని అన్నాడీఎంకేని మరింత బిగిసేటట్లు చేస్తూ తన వర్గం ప్రభుత్వం పైన దీనిపైన కూడా ఈ అంతర్గత వైరుధ్యాల వల్ల ఈ సామాజిక వర్గాల సమీపంలో వచ్చేసిన విభేదాల వల్ల ఒక అంశమైతే, రెండోది పన్నీర్ సెల్వం కూడా వర్గం కూడా ఇప్పుడు ఆమె తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడమే అన్నాడీఎంకేకు చెల్లదని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఈరోజు వాళ్ళు దరఖాస్తు చేశారు. ఇది ఎన్నికల కమిషన్ మీరు పార్టీ నియమావళిని పాటించి ఆమె ఎన్నికైందా లేదా అని తేల్చాల్సిన అంశం ఉంది. అది కనుక వాళ్ళకి అనుకూలమైతే ముఖ్యులైనటువంటి మధుసూదనన్, ప్రెసిడియం అధ్యక్షవర్గ సభ్యుడైనటువంటి మధుసూదనను, మరి పాండ్యరాజను, ఇతర ముఖ్యులైనటువంటి కీలకమైన నాయకులు ఆయన వెంట కొంతమంది ఉన్నారు. అయితే ఈయన జననాయకుడు కాదు. అన్న ప్రతి సంక్షోభం వచ్చిన, జయలలితకు సంక్షోభం వచ్చి రాజీనామా చేయవలసిన ప్రతి సందర్భంలోనూ ఆయన ముఖ్యమంత్రి కంటే వీర విధేయుడిగా, అమ్మకు భక్తుడుగా ఉంటూ చేస్తున్నటువంటి చరిత్ర. ఈయనకు సొంత వర్గంగానే తన దేవర సామాజిక వర్గంలో కూడా గట్టి పట్టున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ వారం 10 రోజుల్లో జరిగిన సంక్షోభంలో కనీసం పట్టుమని 10-11 మంది కూడా ఆయన వెంట లేకపోయారు. ఒక పాండ్యరాజను, ఒక మైత్రేయను, లేదా ఇతర మధుసూదను ఇలాంటి ముఖ్యులు వచ్చినటువంటి మాట నిజమే. కానీ ప్రజల్లో కూడా ఆయన పట్ల కొంత సానుభూతితో, ఎందుకంటే కొంత మృదు స్వభావిగా ఒక మంచి పరిపాలన ఇప్పుడిప్పుడే అందిస్తున్నాడు, కొంత రాటు తేలుతున్నాడు అనే అంశాన్ని ఒక సానుకూల అంశమే. కానీ అందువల్ల ఆయన సొంత బలగాన్ని సమకూర్చుకుని ఈ వర్గం పైన తనదే అసలైనటువంటి, తమ నాయకత్వంలో ఉన్నటువంటి అన్నాడీఎంకేని అసలైన పార్టీ అని నిరూపించుకోగలిగితే ఆయనకు కొంత బలం పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ కూడా ఏమంటే ఒక అన్నాడీఎంకే తన చెప్పు చేతులు పెట్టుకున్నటువంటి వ్యూహంతో ఉంది. కాబట్టి వాళ్లకు రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, రాజ్యసభ ఎన్నికలు కావచ్చు, అత్యంత రాజకీయంగా వాళ్ళకు కూడా కీలకమే. సొంత బలం లేదు కాబట్టి సహజంగానే ఏ రాజకీయ అధికార పార్టీ అయినా కూడా ఒక మిత్రపక్షంగా బలమైనగా వీళ్ళని ఒక వర్గాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అవి ఈ పరిణామాలు కొనసాగుతాయి. నరేంద్ర గారు, శశికళ నమ్మిన బంటు పళనిస్వామి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె అక్క కొడుకు దినకరన్కు పార్టీ బాధ్యతలను అప్పచెప్పారు. మరి శశికళ జైలు నుండి అటు పార్టీ వ్యవహారాలని, ఇటు పాలన వ్యవహారాలని ఏ మేరకు నడిపించగలరంటారు? శశికళ గత కొన్ని సంవత్సరాలుగా జయలలిత ఉన్నప్పుడు కూడా పార్టీలో, ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తుంది. కేవలం ఆయన సొంతంగా ఆమె మాత్రమే వ్యవహరిస్తుంది అనుకోలేదు. ఆమె దగ్గర ఇంట్లో జయలలిత ఇంటికి రాకపోయినా కూడా ఆమె కుటుంబ సభ్యులంతా కూడా, ముఖ్యంగా దినకర్ అనేవాడు కానీ వీళ్ళంతా కూడా ప్రభుత్వంలో గత 6 సంవత్సరాలుగా ఏఐడీఎంకి అధికారం వచ్చినప్పటి నుంచి ఆఫీసుల నియామకంలో కావచ్చు, ప్రభుత్వ వ్యవహారాల్లో కావచ్చు, కాంట్రాక్టులో కావచ్చు కీలకమైన పాత్ర వహిస్తున్నారు. ఉన్నటువంటి కీలకమైనటువంటి అన్ని అపాయింట్మెంట్స్లో 80% ఇలా కుటుంబ సభ్యుల యొక్క నాలెడ్జ్ లేకుండా జరగట్లేదని ఒక అంచనా ఇస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ వీళ్ళకి ప్రభుత్వంలో కొంత పట్టుబడి ఉంది. ఇవాళ ముఖ్యంగా వాళ్ళు చూసినది ఏంటంటే ఈ ఎమ్మటే వాళ్ళ యొక్క అధికారాన్ని అంతా కూడా ఎక్కువగా బయట ప్రదర్శించి అల్లరపాలు కాకుండా రేపు 3 నెలల్లో ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు రాబోతుంది. ఆ ఉప ఎన్నికలు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వీళ్ళ గెలవటం అనేది చాలా అసంభవమైన పరిస్థితి. అది ఒక పెద్ద ఛాలెంజ్ కాబోతుంది. ముఖ్యంగా జైల్లో ఉండడం ఆమెకి వాళ్ళ సామాన్య ఖైదీగా ఉంచడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ నిన్న లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులను కలిసి పార్లమెంట్లో మీకు సపోర్ట్ చేస్తాం, రాష్ట్రపతి ఎన్నికల్లో మీకు సపోర్ట్ చేస్తాం, ఆమెకు ఏ క్లాస్ ఇప్పిస్తుంది జైల్లో అని కాంగ్రెస్ ప్రభుత్వంతో కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇవన్న పార్లమెంట్లో, అసెంబ్లీలో బలాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఇంకా తమ యొక్క అవసరాలు తీసుకోవడం కోసం, బలం స్థిరీకరించుకోవడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అయితే ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీల్లో జనరల్గా ఇలాంటి పార్టీల్లో ఎక్కడైనా సరే దేశంలో పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే పార్టీ మొత్తం అధిపతి ఉంది. ఒక 10 మందిని సమకూర్చుకొని ఒక గ్రూప్గా ఏర్పడే వాళ్ళకి పార్టీలో అసలు స్థానం ఉండదు, మంత్రి పదవి ఉండదు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ఏకాకులు. వాళ్ళు ఎవరు కూడా 10 మందిని ఒక గ్రూప్గా వెళ్ళి బయటికి వెళ్ళి ఒత్తిడి తెచ్చి వెళ్ళేటువంటి శక్తి ఎంత ఉందా? లేకపోతే వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించి బయటికి తీసుకురాగట్టు నాయకత్వం యువతలు ఉందా? ఎందుకంటే డిఎంకే కూడా వాళ్ళు తొందరపడి ఈ పార్టీని వాళ్ళు మేము ప్రభుత్వం పడగొట్టమని అపఖ్యాతి తీసుకునే ప్రయత్నాలు చేయరు. తనకు తనే కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంది. సహజంగా ప్రభుత్వం కూలిపోవడానికి బీజేపీ కానీ అటు డిఎంకే కానీ ఎదురు చూస్తారని అనుకుంటున్నాను. అందుకనే కాంగ్రెస్ కూడా ఈ విషయంలో పెద్దగా బయటపడి లోకల్గా కాంగ్రెస్ శశికళ సపోర్ట్ చేసినా కూడా నిన్న రాత్రి టీవీలో చిదంబరం చెప్పారు, గవర్నర్ ఈ విషయంలో చాలా హోందాగా వ్యవహరించారు. ఒక కోర్టులో తీర్పు రాబోతున్న సమయంలో ఒక నిర్ణయం తీసుకోకుండా ఒక రాజ్యాంగపరంగా పెద్ద ఒక ప్రతిష్టం ఏర్పడకుండా చాలా నేనే గవర్నర్ సపోర్ట్ చేశాడు చిదంబరం, కాంగ్రెస్ పార్టీ విమర్శించినా కూడా. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా భావిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ పార్టీ మీద ఉన్నప్పుడు కూడా ప్రజల్లో కానీ పార్టీ సానుభూతి వల్ల కానీ జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తల్లో కూడా వీళ్ళకి సానుభూతి లేదు. వీళ్ళందరూ వ్యతిరేకత ఉంది.
వాళ్ళ ఎమ్మెల్యేలను కూడగొట్టున్నారు కానీ జిల్లా యూనిట్లు ఎవరు కూడా వీళ్ళకి అంత సపోర్టింగ్ లేవు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళకి చాలా సమస్యలు సృష్టిస్తాయి. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగడానికి కూడా ఈ ఆధిపత్యం, రిమోట్ కంట్రోల్ రాజకీయాలు అంత ఇదిగా ఆల్రెడీ ఒక అధికారం ఉండి నీకుండా ఒక మహా ప్రజాబలం ఉన్న నాయకులు చేయగలరు కానీ వీళ్ళు ఒక మాఫియాగా ఏర్పడి పార్టీ నడిపిస్తారనుకుంటే ప్రభుత్వం నేను అనుకోను. తమిళనాట ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అన్నట్లు 10 రోజుల పాటు సాగిన అధికార రాజకీయ ఆటకు తెరపడింది. పాలక అన్నాడీఎంకే మనుగడ, పాలన ఎలా ఉంటాయన్నది కాలమే తేల్చాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరన్నది ఏ మేరకు రూఢి అవుతుందో వేచి చూడాల్సిందే. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.